అంగరంగ వైభవంగా సాగుతోంది పూరి జగన్నాథ స్వామి రథోత్సవం. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో నెంబర్ 12 రోడ్లైతే కోలాహలంగా మారాయి. జగన్నాథ స్వామి ఆలయానికి వందలాది మందిగా చేరుకుంటున్నారు భక్తులు. ఉదయకాల పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాలను కదిలించారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రుల విగ్రహాలను రథాలపై ఊరేగిస్తూ రథయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక అంగరంగ వైభవంగా సాగుతోంది పూరి జగన్నాథ స్వామి రథోత్సవం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, పూరి జగన్నాథ స్వామి రథోత్సవం ఏ విధంగా జరుగుతోంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, పూర్తి వివరాలేంటి? రేఖ, అయితే శుక్ల విద్యా తుదినాడైతే ఈ యొక్క రథోత్సవాన్ని కూడా చేస్తూ ఉంటారు. అయితే మనకు పెద్ద ఎత్తున శుక్ల విద్య నాడు పాండాల మేళ తాళాలతోని ఉదయకాల పూజలు నిర్వహించి వెంటనే జగన్నాథ అంటూ కూడా పెద్ద ఎత్తున జగన్నాథ నామ స్తోత్రాలతోని జగన్నాథుని నినాదాలు చేస్తూ కూడా ఆ యొక్క జగన్నాథ విగ్రహాలని, అలాగే సుభద్ర, బలభద్రుల విగ్రహాలను అయితే రథాల మీదకైతే ఎక్కించారు. ఇప్పటికే మనం చూడొచ్చు, మొత్తం ఈ రోడ్ అంతా కూడా స్వామి చుట్టూ ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12 కానీ రోడ్ నెంబర్ 10 కానీ ఇటు ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా జన సందోహంతో అయితే నిండిపోయింది పూర్తిగా. అయితే ఈ యొక్క రథయాత్రకు 3 రోజుల ముందే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల యొక్క విగ్రహాలకైతే నేత్రోత్సవం కూడా జరిపిస్తారు. ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాతనే ఈ యొక్క రథోత్సవం కూడా చేస్తూ ఉంటారు. సో మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులైతే జగన్నాథ నామ స్తోత్రాలతోనే చేస్తూ జై జగన్నాథ్ అంటూ కూడా హరే కృష్ణ హరే రామ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విష్ణు భక్తులైతే ఇక్కడికి చేరుకున్నారు. వేలాది మంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ యొక్క రథోత్సవంలో పాలు పంచుకునేందుకైతే వస్తూ ఉన్నారు. తలకి జై జగన్నాథ్ అనేటువంటి జెండాలు కట్టుకొని ఆ చిన్న పిల్లలు చూడొచ్చు, వాళ్ళు అసలు ఎంత కోలాహలంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఇసుకేస్తే రానంత మంది ఈ జగన్నాథ ఆలయానికైతే వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొదట ఈ యొక్క రథయాత్ర అంగరంగ వైభవంగా కూడా సాగుతూ ఉంది. మొదట ఈ యొక్క రథయాత్ర గుడి నుంచి, జగన్నాథ స్వామి గుడి నుంచి రోడ్ నెంబర్ 12 ఏదైతే ఉందో ఇక్కడి నుంచి పూర్తిగా విరించి హాస్పిటల్ వరకు కూడా కొనసాగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇటు జగన్నాథ స్వామి ఆలయానికి అయితే తీసుకువస్తారు. అయితే ఈ యొక్క రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కొనసాగకుండా, అంటే తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, రథాల ముందు కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించి స్వామివార్ల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించుకునేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ ఏర్పాట్లు కూడా పోలీసులతో పాటు ఆలయ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా కూడా చూస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దానికోసం క్యూ లైన్లో అందరినీ కూడా ఈ ప్రసాదాలు తీసుకునేలాగా కూడా చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. రేఖ, ఒక్కరిద్దరు కాదు, వందలు వేలుగా కూడా ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి రథోత్సవంలో పాల్గొంటా ఉన్నారు. రేఖ, విజయ్, అయితే భక్తులు ఉదయకాలం నుంచే కూడా పూజలు నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులంతా కూడా చేరుకుంటున్నారు ఈ రథోత్సవంలో పాల్గొనడానికి. గతంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగింది అని భావించవచ్చా? తప్పకుండా. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే 50 నుంచి 60 వేల మంది వరకే పాల్గొన్నట్టుగా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. బట్ ఈసారి ఆ సంఖ్య 1,00,000కు దాటేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అటు ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఈ రోడ్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా జన సందోహంతో నిండిపోయింది. ఒక్కొక్కరు జై జగన్నాథ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ చేతులు జోడించి ఆ జగన్నాథ స్వామికి అయితే వాళ్ళ యొక్క భక్తిని చాటుతూ నమస్కారాలు కూడా చెల్లిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేస్తూ ఆ జగన్నాథ స్వామికి వారి యొక్క భక్తిని కూడా చాటుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు రథోత్సవంలో పాల్గొనేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. రేఖ,
సో విజయ్, అదే విధంగా ఈ ట్రాఫిక్ కి సంబంధించిన ఎటువంటి ఆంక్షలు ఏదైనా విధించారా? పోలీసుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రేఖ, అయితే రోడ్ నెంబర్ 10తో పాటు రోడ్ నెంబర్ 12 కూడా అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించారు. ఈ రెండు రూట్లని కొద్దిసేపు అంటే సుమారుగా 4 గంటల వరకు అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా అటు బీఆర్ఎస్ భవన్ వద్ద నుంచి ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వరకు కూడా పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసుకొని రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు. ఓన్లీ అవతల నుంచి విరించి సర్కిల్ నుంచి వచ్చేటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు ట్రాఫిక్ సిబ్బంది. ఇటు బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ అలాగే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క రథోత్సవం కార్యక్రమం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. కొంత ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంది. సో వారి వాహనాలను కొంత దూరంగానే ఆపుకొని ఇక్కడికి వస్తే బాగుంటుంది అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక పూరి జగన్నాథ స్వామి రథోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అదేవిధంగా రోడ్ నెంబర్ 12లో కోలాహలంగా మారాయి. ఆ రోడ్లన్నీ కూడా జగన్నాథ స్వామి ఆలయానికి వందలాది మందిగా చేరుకుంటున్నారు భక్తులు. ఉదయకాల పూజలు నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహాలనైతే కదిలించారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రుల విగ్రహాలను రథాలపై ఊరేగిస్తూ రథయాత్ర కొనసాగిస్తున్నారు.